అపార్ట్మెంట్స్‌కి మామూలుగా ఒక భావన ఏంటంటే, అపార్ట్మెంట్స్ పాత పడిపోయినప్పుడు దాని వాల్యూ పడిపోతుంది. కొంతకాలం వరకు పెరిగి, ఆ ఏరియాని బట్టి మళ్ళీ కొంచెం కొంచెం పడుతుందంటారు. మీరు ఒప్పుకుంటారా సార్? నిజమా అది? అదేముండదండి. యాస్ పర్ మనకి రియల్ ఎస్టేట్ ఎస్ఎఫ్‌టీస్ పెరుగుతున్న కొద్దీ యూడీఎస్‌లు కూడా పెరుగుతూనే ఉంటాయి కదండీ. అవును. పర్ ఏరియా ఏరియా అంటే మీన్స్ ఒకప్పుడు 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటే నెక్స్ట్ 1,00,000, 2,00,000 అవునప్పుడు మన అపార్ట్మెంట్‌కి వచ్చే యూడీఎస్ ప్రైజెస్ కూడా అట్లానే పెరుగుతూ ఉంటాయి. అవును. సో అపార్ట్మెంట్ తీసేసినా కానీ యూడీఎస్ సేమ్ అంటే ప్రైజెస్‌లో కామన్‌గా వెళ్ళిపోతుంది. వచ్చే మనకు ఆ 50 ఆర్ 60 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంటుందో అది చెప్తున్నారు కదా మీరు? దాని గురించి అండి. దాని వాల్యూ దానికి దాని వాల్యూ కూడా ఉంటుందంటారు. దానికే పెరుగుతుందండి. ఇప్పుడు పెరుగుతుంది. పర్ 600 స్క్వేర్ యార్డ్స్ ప్రాజెక్టులు తీసుకుంటే 10 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. 60 స్క్వేర్ యార్డ్స్ మనకి యూడీఎస్ వచ్చినప్పుడు మీకు అది కూడా అట్లానే పెరిగిపోద్ది కానీ మీకు 1,00,000 తీసుకుంటే 60,00,000 అవును. మీకు హ్మ్. ల్యాండ్ రేటే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా! 60 లాక్స్ అంటే ఒక ₹1,00,00,000 ఫ్లాట్ ఉంటే ఎంత ఉంటుందండి సుమారుగా దాని ల్యాండ్ వాల్యూ ఒక పర్సెంటేజ్‌గా చెప్తే? డిపెండ్స్ అండి. అంటే మనం డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ ఏరియా. స్పేస్ ఏరియా మారుతూ ఉంటుందండి యూడీఎస్. ఆ! హై రైజ్కి వెళ్ళినప్పుడు యూడీఎస్ కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది. లో రైజ్కి వెళ్ళినప్పుడు 5 ఫ్లోర్స్కి 9 ఫ్లోర్ 10 ఫ్లోర్స్కి వెళ్ళినప్పుడు యూడీఎస్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఏమి ఎక్కువ ఇష్టపడుతున్నారు? డిపెండ్స్ అండి. కొంచెం అంటే హై రైజ్కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. హై హై రైజ్ రైజ్‌కి చూడడానికి బావుంటుంది గానీ, ప్రాక్టికల్ కన్వీనియన్సెస్‌లో లిఫ్ట్‌లు అవన్నీ బాగా సౌండ్‌గా పక్కాగా ఉండాలి. దీనికి. అవునండి. సో, దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే తప్పకుండా అండి. లిఫ్ట్‌లు. మనం పెట్టేవి లిఫ్ట్స్ అన్ని క్వాలిటీ లిఫ్ట్స్ అన్ని కోనే కానీ ఇవే చూపిస్తాం. ప్లస్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటాయి. సో కంపెనీ వాళ్ళు ఎనీ టైం కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తారు కాబట్టి లిఫ్ట్‌తో క్వాలిటీ పరంగా ఏమి ఇబ్బంది ఉండదు. సో అండ్ పెద్ద పెద్ద ఎన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయండి మీ వెంచర్స్‌లో టిపికల్లీ? టిపికల్లీ 400 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. 400 ఫ్లాట్స్ మా బహదూర్పుర ప్రాజెక్ట్‌లో కంప్లీట్ అయింది ఒకటి. 416 ఫ్లాట్స్ ఉన్నాయి. బహదూర్‌పుర అంటే మనకి ఎటువైపు బహదూర్పల్లి వస్తుందండి? అండి. బహదూర్‌పల్లి. కొంపల్లి దగ్గర. కొంపల్లి నుంచి గండి మైసమ్మ. ఓహో! గండి గండి మైసమ్మ. మైసమ్మ దగ్గర. అంటే ఇక్కడి నుంచి సుమారు ఒక 15, 20 కిలోమీటర్లు ఉంటుంది. అవునవును. అంతేనా? అవునండి. అంటే ట్రాఫిక్ పెద్దగా లేకపోతే హాఫ్ అన్ అవర్‌లో హాఫ్ అన్ చేరుకోవచ్చా? అవర్‌లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. అవును. ట్రాఫిక్ మనం ఉంటే మేబీ 45 మినిట్స్ టు 1 అవర్. 45 మినిట్స్, 1 అవర్ మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు వస్తున్న అంటే మంచి వెల్కమింగ్ ఫీచర్స్ ఏంటండి? వెల్కమింగ్ ఫీచర్స్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రియల్‌గా బాగా డెవలప్ అయిందండి. మనకి సో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత కనెక్టివిటీతో ప్రాబ్లం లేదు. మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అండి. సో వాళ్ళకి కూడా ఓఆర్ఆర్ వెరీ ఈజీ కనెక్టివిటీ ఉంది. అండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు మనకి కొంపల్లి వచ్చి 6 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుందండి. అక్కడ మొత్తం ఫ్లైఓవర్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్‌లు కానీ, మల్టీప్లెక్స్‌లు కానీ చాలా వస్తున్నాయి అన్నమాట. సో అది వెల్కమింగ్ ఫీచర్. అది. అండ్ వాటితో పాటు ఇప్పుడు ఐ థింక్ చాలామంది అక్కడ వర్కింగ్ క్లాస్ ఒక సెల్ఫ్ సఫిషియెంట్ నేబర్‌హుడ్‌గా తయారైపోతుంది. ఒక చిన్న సిటీలా తయారైపోయింది కొంపల్లి ఆల్రెడీ అక్కడ రెస్టారెంట్స్ వచ్చేసాయి, మాల్స్ వచ్చేసాయి అండ్ మంచి హైవేస్ ఉన్నాయి చుట్టూ. చక్కగా హాయిగా సరదాగా ఫ్యామిలీతో బయటికెళ్ళాలంటే ఇంకా కూడా పరిసర ప్రాంతాలు గాలి కాస్త బానే ఉంటుంది. షామీర్పేట అని రిసార్ట్స్ ఉంటాయి. మనం ఎక్కడికైనా చుట్టుపక్కల ఫ్యామిలీతో ప్రాంతాలన్నీ వెళ్ళడానికి కూడా వెళ్ళటం చాలా బానే ఉంటుంది. బాగానే రైట్.